గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది భారీ ఎత్తున షూటింగ్ జరుపుకుంటోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీపై మరొక ఆసక్తికర వార్త సినీ సర్కిల్స్లో హిట్ పెంచుతోంది. కథలో భాగంగా ఒక మాస్ నెంబర్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మొదట ఈ సాంగ్ కోసం యంగ్ క్రేజ్ హీరోయిన్ శ్రీలీల పేరును పరిశీలించగా ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్ మార్చి ఈ సాంగ్ను స్టార్ హీరోయిన్ సమంతతో చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇక రంగస్థానంలో రామ్ చరణ్ సమంత కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పుష్పలో ఆమె చేసిన ఊ అంటావా ఐటమ్ సాంగ్ ఇంకా క్రేజ్లో ఉంది. అందుకే పెద్దిలో సమంత వస్తే మాస్ ఆడియన్స్ ఫుల్ ఫీల్ అవుతారని బుచ్చిబాబు నమ్ముతున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ప్రజెంట్ ఈ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సమంత ఈ ప్రాజెక్టులో భాగమైతే పెద్దిలో మాస్ హంగామా మూడింతలు పెరిగేలా ఉంది. టాలీవుడ్లో ఎప్పుడు కొత్త జోడీలపై ప్రేక్షకులకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలతో తొలిసారి జతకడుతున్న టాప్ హీరోల సినిమాలు ఎప్పుడు హైప్ క్రియేట్ చేస్తాయి. అలాంటి క్రేజ్ ఇప్పుడు నితిన్ పూజా హెగ్డే జోడీపై నెలకొంటుంది. కొంతకాలంగా తెలుగు తెర నుంచి దూరంగా ఉన్న పూజ మళ్లీ టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇస్తుందన్న వార్త అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తిస్తుంది. పూజా హెగ్డే గత కొన్నేళ్లలో టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటీమణి. అల వైకుంఠపురంలో మోహన్జదారో, రాధేశ్యామ్ వంటి చిత్రాలతో తన అందం నటనతో ఆకట్టుకున్న ఆమె ఇటీవల బాలీవుడ్ తమిళ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఫలితంగా తెలుగు ప్రేక్షకులు ఆమెను వెండితెరపై చూడటానికి కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక నితిన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కడం లేదు. యాక్షన్, రొమాంటిక్, కామెడీ జానర్లలో ప్రయోగాలు చేస్తూ ప్రతి సినిమాతో కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్ని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాకు సైన్ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా గుర్రపు స్వారీ నేపథ్యంలో సాగుతోంది. నితిన్ పాత్ర ఒక ప్రొఫెషనల్ హార్స్ రైడర్గా ఉందనుకుంటా. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా గుర్రపు స్వారీ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారని వినిపిస్తుంది. అలా ఈ చిత్రానికి స్వారీ అనే టైటిల్ను పక్కా చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కబోయే స్పిరిట్ పై సినీ వర్గాల్లో ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఇక ఈ మూవీలో హీరోయిన్గా సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేను సంప్రదించినప్పటికీ రెమ్యూనరేషన్, కొన్ని సీన్ల విషయంలో దీపికా పదుకునే నో చెప్పినట్టు వార్తలొచ్చాయి. దీంతో వెంటనే యానిమల్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తృప్తి డిమ్రీని హీరోయిన్గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా ఈ చిత్రంలో విలన్గా అమెరికన్ యాక్టర్ డాన్ లీ నటించబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ సమయంలో సందీప్ రెడ్డి వంగ స్పందించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా జిగర్ ట్రైలర్ లాంచ్లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ విషయం గురించి కూడా అడగడంతో మీరు అనుకున్నట్టు జరుగుతుందని క్లూ ఇచ్చారు. దీంతో డాన్ లీ విలన్గా ఎంట్రీ ఇస్తున్నారని అభిమానులు దాదాపుగా ఖాయం చేసుకున్నారు. ప్రభాస్కు సమానంగా పోటీ ఇచ్చి శక్తివంతమైన ప్రతినాయకుడిని తెరపై చూపించాలనేది అభిమానుల కోరికలు. ఇప్పుడు ఆ కోరిక స్పిరిట్తో నెరవేరబోతుంది. 2025 అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. జగపతి బాబు కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ప్రభాస్ చివరిగా సలార్, కల్కి 2898, ఏడీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్తో అలరించగా త్వరలో రాజాది సాబ్, డిసెంబర్ 5 విడుదల, ఫౌజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్తో కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కింగ్డమ్ సినిమాతో తన కెరీర్కు మంచి స్థానం సొంతం చేసుకున్న విజయ్కు ఈ ప్రాజెక్ట్పై అనేక మంది ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ శంకర్తో సినిమా చేయడం వల్ల మీ కెరీర్ స్మాష్ అవుతుంది అని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హరీష్ శంకర్ గతంలో గబ్బర్ సింగ్ తర్వాత పలు పెద్ద హిట్ సినిమాలు లేవు. సాయి ధరమ్ తేజ్తో చేసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ గరిష్ట విజయం అయినప్పటికీ ఆయన దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేస్తే అది కూడా ఫ్లాప్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని, తన కెరీర్ నాశనం కాకుండా జాగ్రత్తగా ఉండాలని గట్టిగానే కోరుతున్నారు. ఇప్పటికీ ఈ సినిమా ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. కానీ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అధికారిక సమాచారం వచ్చే వరకు హిట్ ఫట్ మీద అంచనాలు వేయటం త్వరలోనే నిర్ణయిస్తామని సినీ వర్గాలు అంటున్నాయి.